హైదరాబాద్లో నిరుద్యోగుల ఆందోళన మరోసారి ఉధృతమైంది. పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్, వయో పరిమితి, దరఖాస్తు రుసుము వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ నిరుద్యోగులు ఇందిరా పార్క్ చౌరస్తాలో మెరుపు ధర్నాకు దిగారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ చౌరస్తా సోమవారం నిరుద్యోగుల నినాదాలతో మార్మోగింది. పోలీసు నియామకాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన అభ్యర్థులు మెరుపు ధర్నా నిర్వహిస్తూ తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ప్రకటించిన 7,437 పోలీసు పోస్టులు సరిపోవని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 19,000 పోలీసు ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ విడుదలలో జరిగిన ఆలస్యం వల్ల వేలాది మంది అభ్యర్థులు వయో పరిమితి దాటిపోయారని, దీంతో తమకు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యర్థుల ప్రధాన డిమాండ్లలో ఒకటైన వయో పరిమితి పెంపు అంశాన్ని కూడా వారు బలంగా ప్రస్తావించారు. కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ట వయో పరిమితిని 36 సంవత్సరాలకు, ఎస్ఐ పోస్టులకు 38 సంవత్సరాలకు పెంచాలని కోరారు. అంతేకాకుండా పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులపై ఆర్థిక భారం తగ్గించేందుకు దరఖాస్తు రుసుమును వెంటనే తగ్గించాలని కూడా డిమాండ్ చేశారు. ధర్నా సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ పరిణామాలతో పోలీసు నియామకాల అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాలు, ఉద్యోగార్థుల మధ్య చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఈ డిమాండ్లపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఏడు రోజుల ప్రోసెస్ ఎవరు సరిపోతాయి. ప్రభుత్వం మాత్రం నయవంచన 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులు